శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. అంటే ఖర్చు దాదాపుగా 7 పాళ్ళు ఎక్కువగా ఉంది. కనుక మీరు ఈ వృషభ రాశి వాళ్ళు ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చేయవలసినటువంటిది ఏమిటంటే, వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా మీ చేతిలో ఉంచుకోకుండా ఎవరికైతే కాస్త ఆదాయం ఎక్కువ ఉంటుందో ఈ పంచాంగం రీత్యా వాళ్ళ చేతిలో డబ్బును పెట్టడం కానీ, లేదా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని క్యాష్ రూపంలో చేతిలో ఉంచుకోకుండా ఏదో ఒక రకంగా బంగారం రూపంలో కానీ పెట్టుబడి రూపంలో కానీ పెట్టుబడి పెట్టడం కనుక చేసేటట్లయితే ఆ ఖర్చుల బారి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఇకపోతే రాజపూజ్యం 5, అవమానం 4. అంటే ఇక్కడ ప్రతి 10 మందిలోనూ ఒక 5గురు మీకు మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి మిమ్మల్ని సన్మానించడానికి చూస్తూ ఉంటారు. మీ యొక్క ప్రతిభని చాటి చెప్తూ ఉంటారు. కానీ 4గురు మాత్రం మీ ఎదురుగా కానీ చాటుగా కానీ మీకు తెలియకుండానే రహస్యంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి, అవమానించడానికి, ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా బాగుంది. లాభస్థానంలో మీనరాశిలో సంచరించేటువంటి శని సంచారం అనేటువంటిది వీళ్ళకి ప్రతి పనిలోనూ వీళ్ళదే పైచేయి అవుతుంది. కుటుంబపరమైన అంశాల్లో కూడా వీళ్ళే అద్భుతంగా రాణిస్తారు. అలాగే వీళ్ళ మాట శాసనంగా మారబోతోంది. అలాగే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రతి విషయంలోనూ నాకొచ్చేటువంటి ప్రాఫిట్ ఏమిటి అనేటువంటి దృక్కోణంతోనే ప్రతి పనిని చేస్తారు. దాని నుంచి పరిపూర్తిగా మంచి లాభసాటిగానే ప్రతి విషయాన్ని, వ్యవహారాన్ని ముగించగలుగుతారు. అలాగే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. అయితే ఒక 3 నెలల కాలం పాటు అంటే మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా కొంచెం గురుగ్రహ అనుగ్రహం అనేది కొంచెం స్లోగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా అప్పులు గతంలో చేసినటువంటి వాళ్ళు ఎవరన్నా బయటపడాలంటే కొంచెం టైం పడుతుంది. అంతేగాని ఈ సంవత్సరం అయితే బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫైనాన్షియల్గా చాలా ముందంజ వేస్తారు. ప్రతి పనిలోనూ మీదైనటువంటి ముద్రని వేస్తారు. మంచి గౌరవం పెరుగుతుంది సమాజంలో, కుటుంబంలో, బంధుమిత్రుల్లో, అందరిలోనూ కూడా ఒక మంచి స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకైతే చాలా బాగుంది. మహర్దశ నడుస్తోందని చెప్పవచ్చు. ఇటు సమాజంలోనూ ఇటు పార్టీలోనూ ఎక్కడైనా సరే మంచి పదవులు ఉంటాయి. ఆ పదవుల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. ఆర్థికంగా చాలా బలపడగలుగుతారు. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే అంటే ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా గురు, శనిల యొక్క ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా దివ్యంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నుంచి మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. అలాగే స్థాన మార్పు అనేది కూడా వృషభ రాశిలో ఈ సంవత్సరం దాదాపుగా 50% వృషభ రాశి జాతకులకి స్థాన మార్పు జరిగి తీరుతుంది. అంటే ఈ స్థాన మార్పు అంటే ట్రాన్స్ఫర్, ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటం కానీ, అలాగే ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ అవటం కానీ, వ్యాపార రీత్యా కొత్త బ్రాంచ్లు స్టార్ట్ చేయడం కానీ ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వ్యాపార వర్గాల్లో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం ఎంత లాభసాటిగా మారుతుందంటే చాలా బాగుంటుంది. అటువంటి మంచి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాబోతున్నాయి. ఇక మరి ఇబ్బంది ఏమిటంటే అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని భయం వెన్నాడుతూ ఉంటుంది. చేసేటువంటి పని కరెక్టా తప్ప అనేటువంటి మీమాంస 1కి 4 సార్లు మైండ్లో నడుస్తూనే ఉంటుంది. అలాగే చేసేటువంటి ప్రతి పనిని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం భయము, ఆందోళన ఏర్పడుతూ ఉంటాయి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైతే 50+ ఉంటారో అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. బీపీ, షుగర్లు వంటివి కనుక ఉండేటట్లయితే కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఒకవేళ లేకపోతే వచ్చే అవకాశాలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా లగ్జరీస్కి పోయి అనవసరమైన ఖర్చులు పెట్టడం మాత్రం ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. అంటే అత్యంత విలువైన వస్తువులుగా భ్రమించి అనవసరమైన పనికిమాలిన కళాఖండాలని కొన్నిటిని, పనికిమాలిన వస్తువుల్ని కొని ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. కనుక ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా మరి ముఖ్యంగా మృగశిర నక్షత్రం వృషభ రాశి జాతకులు మాత్రం కొంచెం ఈ ఖర్చు పెట్టేటప్పుడు ఆవేశం తగ్గించుకుంటే చాలా మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ఈ డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యేటువంటి
అవకాశం ఉంటుంది. హోటల్స్, రిసార్ట్స్, మేనేజ్మెంట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఉన్నతమైన స్థితి గోచరిస్తోంది. ఇకపోతే ఈ సంవత్సరం అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా తీర్థయాత్రలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. చేసేటువంటి పనిలో మంచి కఠోరమైనటువంటి పరిశ్రమని, మీదైనటువంటి ముద్రని చాలా స్పష్టంగా చూపించగలుగుతారు. అలాగే ఓర్పు కూడా చాలా పెరుగుతుంది. ఈ సంవత్సరం మీకు సహజంగానే ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు 10 రెట్లు మీరు పెంచుకుని చాలా సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. ఈ వీళ్ళలో ముఖ్యంగా వ్యవసాయదారులకి కానీ, కళాకారులకు కానీ, రైస్ మిల్లర్స్కి కానీ, అలాగే వస్త్ర వ్యాపారులకు కానీ, బుక్స్ అండ్ స్టేషనరీస్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ అంటే సాధారణమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, రైతులకి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి యోగ్యదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పాల్సింది అంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులు మీతో సంబంధ బాంధవ్యాలు కలుపుకుంటారు. అది 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్నేహ సంబంధం కావచ్చు, 2 వియ్యపురాల అదే పిల్లనిచ్చిపుచ్చుకునేటువంటి చోట, వ్యాపార సంబంధ వ్యవహారాల్లో కూడా మీ యొక్క సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవడం, అంటే మిమ్మల్ని ఎన్నుకోవడం అనేటువంటి మీకు సంతోషంగా ఉంటుంది. అలాగే మీకు అదృష్టం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా బాగుంది. అయితే ఇక్కడ కొంచెం రాహుకేతులకు సంబంధించిన కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. ఎట్లాగా అంటే ఆరోగ్య విషయంలో 50+ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే చేసేటువంటి పనుల్లో కొంచెం అప్పుడప్పుడు బ్రేక్స్ పడుతూ ఉంటాయి. అంటే ఒక పనికి వెళ్ళినప్పుడు అది 2 పనులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఓర్పుగా చేస్తారు, విజయం సాధిస్తారు. కానీ ఇట్లా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాం, కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇక ఈ స్పెక్యులేషన్స్, లాటరీస్కి వీటికి సంబంధించి బిజినెస్లు ఎవరైనా చేసేటట్లయితే వాళ్ళకి కొంచెం అనుకూలమైన కాలమే. ఏది ఏమైనప్పటికీ కొంచెం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కాస్త ఆచితూచి వ్యవహరించండి. కారణం ఏంటంటే మీకైతే బాగుంది వృషభ రాశి వాళ్ళకి, కానీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఈ 2026 సంవత్సరం చాలా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడబోతున్నాయి. ఆ స్టాక్ మార్కెట్లో మీరు మాత్రం సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. సక్సెస్ అవుతున్నాం కదా అని చెప్పి మరీ తీవ్రంగా ముందుకెళ్ళటం అంత శ్రేయదాయకం కాదు. రాహుకేతువులు అప్పుడప్పుడు కొంచెం మిమ్మల్ని ఆపటం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా సినిమా రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది, రాజకీయ నాయకులకి ఇంకా బాగుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం. ఇవన్నీ బాగున్నాయి. బట్ ఒక్క చిన్న విషయం ఏంటంటే గతం కంటే మీరు ఓర్పు, సహనం చాలా ఎక్కువగా పెంపొందింప చేసుకోవాలి. కొంచెం ఓర్పుగా ఉంటే ఈ సంవత్సరం మొత్తం విజయాలు సాధించగలుగుతారు. ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అంటే ఈ శ్రీకాళహస్తిలో కానీ, నాగర్కోయిల్లో కానీ రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. లేదంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి మోపిదేవి వంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలను సందర్శించి రాహుకేతువులకు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. లేదా మంగళవారం నాడు, అలాగే శనివారం నాడు పుట్టలో పాలు పోయటం కానీ, సర్పదేవతారాధన చేయటం కానీ, అలాగే ఏదైనా అవకాశం కనుక ఉంటే వెండితో కూడినటువంటి సర్పాంగుళీకాన్ని ధరించడం కానీ చేసేటట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాహుకేతువుల నుంచి వచ్చేటువంటి ఆటంకాల నుండి, ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ విజయం సాధించగలుగుతారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలతో వివాదాలు పెట్టుకోవద్దు. ఎవరైనా సరే స్త్రీ మూలక వివాదాలు రాకుండా చూసుకోండి. కోర్టు కేసులు ఏమైనా ఉండేటట్లయితే కోర్టు బయటే మీరు పరిహారం చేసుకోవడానికి, అంటే కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు అనవసరమైనటువంటి ఘర్షణలకి పోవద్దు. అలాగే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ప్రతి పనిలోనూ విజయం లభించేటప్పుడు మీకు తెలియని ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడటానికి ప్రతి బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించండి. ఇలా చేస్తే మీకు ఆర్థికంగా మంచి పరిపుష్టి లభిస్తుంది.